గుంటూరు మేయర్ వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు. 2021లో మేయర్ గా ఎన్నికైన మనోహర్ నాయుడు మరో ఏడాది పదవి కాలం ఉండగానే రిజైన్ చేయడం చర్చనీయాంశమైంది. గత నెలలో జరిగిన గుంటూరు నగరపాలక స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 6 స్థానాలకు 6 స్థానాల్లోనూ తెలుగుదేశం జనసేన కార్పొరేటర్లు కైవసం చేసుకున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం భయంతో ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అటు ఆత్మస్థైర్యం కోల్పోయా పరాభవాలు ఎదుర్కొనే శక్తి తనకు లేదని మేయర్ కావటి మనోహర్ నాయుడు వెల్లడించారు. చరిత్రలో ఏ మేయర్ ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని ఆయన తన ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని స్పష్టం చేశారు. వైసీపీలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు తనని చాలా ఇబ్బంది పెడుతున్నారని, కనీసం తనకు ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ తీరు, రెడ్ బుక్ రాజ్యాంగానికి నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు కుండబద్దలు కొట్టారు. ప్రజలకు సేవ చేయడానికి పదవులు అవసరం లేదని తెలిపారు మనోహర్ నాయుడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫోన్ లో అందిస్తారు. పవన్, మొత్తానికి గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించినటువంటి మేయర్ కావటి మనోహర్ నాయుడు అయితే మాత్రం గత రాత్రి అయితే మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఒక లేఖనైతే మాత్రం విడుదల చేసి మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. మొత్తానికి ఏదైతే ప్రస్తుతం అయితే గుంటూరు నగరపాలక సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా మొన్న ఈ మధ్య కాలంలో కూడా టీడీపీకి అత్యర్థిగా 6 స్థానాలు కూడా టీడీపీ గెలుచుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించినటువంటి కమిషనర్ పులి శ్రీనివాసులు కూడా ఈ మధ్య కాలంలో తనకు కనీస ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదు, తనకు సరైనటువంటి గన్మెన్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అదేవిధంగా తన సంబంధించినటువంటి భద్రత విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రోటోకాల్ సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా తనను ఆహ్వానించకుండా అవమానిస్తున్నారంటూ కూడా మేయర్ అయితే మాత్రం కొంత ఆవేదనపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం చేయడం జరిగింది. మరి చేయడమే కాకుండా ఏదైతే తను పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తుంది కాబట్టి తను మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ కూడా కాబట్టి మనోహర్ నాయుడు అయితే మాత్రం మీడియా సమస్యలు అయితే మాత్రం చెప్పడం జరిగింది. తనపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఒత్తిడి తేవడమే కాకుండా ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా కొన్ని పరాభవాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎదుర్కొనేటువంటి శక్తి తనకు లేదు అంటూ కూడా కావటి మనోహర్ నాయుడు అయితే మాత్రం కొంత భావోద్వేగంగా మాట్లాడారు. మరి అంతేకాకుండా చరిత్రలో ఏ మేయర్ కూడా పడని అవమానాలు నేను పడ్డాను అంటూ కూడా మేయర్ అయితే మాత్రం చెప్తా ఉన్నారు. అదే విధంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ పులి శ్రీనివాసులు ఒకగానొక దశలో తనను అవమానించే విధంగా కూడా రేపు 18వ తారీఖు స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఒక కోరు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి తనను అవిశ్వాసం పెట్టి వైదొలిగించాలని ఒక ప్రయత్నాన్ని ఒక కుట్ర చేస్తున్నారనేటువంటి ఒక దానిపై కూడా తను పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానని చెప్పి కూడా కావటి మనోహర్ నాయుడు చెప్తా ఉన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తాను, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాను. ఇవాళ తనకు పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు సేవ చేయడానికి తనకు మేయర్ పదవి అక్కర్లేదు, తను ప్రజలకు సేవ చేయడానికి ఒక నాయకుడిగా కూడా సేవ చేస్తానని చెప్పి అయితే మాత్రం ఆ మేయర్ కావటి మనోహర్ నాయుడు అయితే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఒకసారిగా కూడా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా కూడా ఈ రోజు ప్రభుత్వం పాలన కొనసాగిస్తా ఉంది. గుంటూరు నగరపాలక సంస్థలో వేరే వ్యక్తులు కూడా బయట లోపలికి తీసుకువచ్చి కొంత ఇష్టానుసారంగా వ్యవహరించడమే కాకుండా తనపై పూర్తి స్థాయిలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే విధంగా మేయర్ పై కూడా కనీసం ఒక ప్రథమ పౌరుణ్ణి అనేటువంటి గౌరవం లేకుండా ఆ కమిషనర్ పూర్తి స్థాయిలో కూడా తనకు వ్యతిరేకంగా అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ అయితే మాత్రం కావటి మనోహర్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా ఇక నుంచి తను మేయర్ ఛాంబర్ కు వెళ్ళనని, ఇక తన పదవికి రాజీనామా చేసి ఆ లేఖను కూడా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి పంపుతున్నట్టు కూడా ఆయన చెప్పడం అయితే మాత్రం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు కానీ స్టాండింగ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు కానీ ఇక లైన్ క్లియర్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఇక రేపు 18వ తారీఖున జరగబోయేటువంటి ఈ యొక్క స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి పాలకవర్గం సమావేశం కాబోతుంది కాబట్టి ఈ యొక్క సమావేశంలో మేయర్ ఎవరు అనే దానిపై కూడా ఒక సందిగ్ధ వాతావరణం అయితే మాత్రం నెలకొంది. మరోపక్క కూటమి ప్రభుత్వం కూడా మేయర్ స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేటువంటి దానిపై కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో కసరత్తు అయితే మాత్రం చేయబోతా ఉన్నారు. దాదాపుగా ఈ యొక్క ఎపిసోడ్ లో అయితే మాత్రం ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయితే మాత్రం మేయర్ పీఠంపై కూర్చోబోతున్నట్టు కూడా మనకి
స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరోపక్క కావటి మనోహర్ నాయుడు అయితే మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తన పదవికి రాజీనామా చేయడం పట్ల కూడా వైకాపా నేతల్లో ఒక కలవరం మొదలైంది. ఇంకొక సంవత్సరం పాటు పదవి కాలం ఉండగానే మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి ఎందుకు రాజీనామా చేశారు అనేటువంటి దానిపై ఒక సందిగ్ధత వాతావరణం రాజకీయ వర్గాల్లో ఒక చర్చకైతే మాత్రం దారితీస్తా ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.